ఎరుషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి ఎరుషలేమా. ఎరుషలేమా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఉజ్జీవము అనేటువంటి సమయానికి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, తలలో ఉంచండి, దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవా, మీ ఘనమైన నామమును కొందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మా హృదయాలలో ఉజ్జీవాన్ని రగిలించండి. మా హృదయాలలో ఆత్మ సంబంధమైన మంట పుట్టించండి. నీ కొరకు జీవించేటువంటి ఆ మనసు, ఆ తపన మాకు దయచేయండి. నీ వాక్యమును మేము ఇప్పుడు అందరం కూడా కలిసి ధ్యానించుచుండగా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడమని యేసు దివ్య నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యాన అంశం ఇశ్రాయేలీయుల గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము మనము దేవుని యొక్క వాక్యాన్ని 46వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడగగా, వచ్చి చూడమని పిలుపు అతనితో అనెను. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. ప్రియులారా, ఈ యోహాను సువార్త 1వ అధ్యాయము 46, 47 వచనాలు మనం చదివాము. ఈ భాగములో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, నతానియేలు అనేటువంటి వ్యక్తి అంజూరపు చెట్టు కింద కూర్చుని అతడు మెస్సియా ఎలా వస్తాడు, మెస్సియా వచ్చి మనల్ని ఎలా రక్షిస్తాడు అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఆంద్రయ, పేతురు ఆయన చూచి ఆయనను వెంబడించి ఆయనతో కూడా దేవుని బిడ్డలారా ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యములో పిలుపు అనేటువంటి ఒక వ్యక్తిని చూచి ప్రభు అన్నాడు, నన్ను వెంబడించు అన్నాడు. వారు వెంబడించి వస్తూ ఉండగా పిలుపు నతానియేలు యొద్దకు వచ్చాడు. వచ్చి అంటున్నాడు, నతానియేలు, మనము ధర్మశాస్త్రములో
ఎవరిని గురించి అయితే మరి ప్రవక్తలు వస్తారని ప్రవచించి వ్రాయించారో ఆ మెస్సయ్య వచ్చాడు, ఆయనను మేము కనుగొన్నాము, నీవు కూడా రానాయనా అని చెప్పి ఫిలిప్పు నతానియేలుని అడుగుతున్నప్పుడు నతానియేలు అంటున్నాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అన్నప్పుడు ఫిలిప్పు నతానియేలుతో చెబుతున్న మాట ఏమిటి అంటే, నీవు వచ్చి చూడు అనే మాట పలికాడు. ప్రియులారా, నతానియేలు ఫిలిప్పుని వెంబడిస్తున్నాడు. ఫిలిప్పు ప్రభు దగ్గరికి నతానియేలుని తీసుకుని వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు యేసు ప్రభులు వారు నతానియేలును చూచి ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అనే మాట యేసు ప్రభు వారు పలికినప్పుడు నతానియేలు అంటున్నాడు, అయ్యా, నేను నిన్ను ఇప్పుడే చూచాను కదా, నేను నీకు తెలియదు కదా, నీవు నాకు తెలియదు కదా, నా గురించి మరి ఏ విధంగా నువ్వు చెప్పగలిగావు అన్నప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, ఫిలిప్పు నీ యొద్దకు రాకమునుపు అంజూరపు చెట్టు కింద నీవు కూర్చుండటం నాకు తెలిచాయా అని ప్రభు చెప్పాడు. ప్రభునందు ప్రియా దేవుని బిళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి దేవుని బిళ్ళారా అన్నీ తెలుసు. ఎందుకంటే మనము తల్లి గర్భమందు పిండముగా రూపింపబడక మునిపే ఆయన కన్నులు మనల్ని చూచాయి, ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. దేవుని బిళ్ళారా, ఇర్మియా ప్రవక్తతో ప్రభు అన్నాడు, నీవు నీ తల్లి గర్భమందు పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను నా పని కొరకు ఏర్పాటు చేసుకున్నానయ్యా అని చెప్పాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మర్మములను బయలుపరచగలిగిన దేవుడు, సమస్తాన్ని ఎరిగిన దేవుడు. ఆయనకి ఎవరు కూడా బోధించనక్కర్లేదు. ఆయన సమస్తమును చూచే దేవుడు, సమస్తమును ఎరిగిన దేవుడు, మన హృదయాన్ని ఎరిగినవాడు, మన పేర్లు ఎరిగినవాడు, మన పరిస్థితులను ఎరిగిన దేవుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో అంటున్న మాట, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు అని ప్రభు చెప్పాడు. ఇశ్రాయేలీయుడు అనేటువంటి మాటను ఈ భాగములో ప్రభువారు ఎత్తి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, దైవ సన్నిధిలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుడు అనేటువంటి మాటను మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆ పేరుకున్నటువంటి అర్థాలను గురించి మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుడు అనేటువంటి మాటకి అర్థం ఏమిటి అంటే దేవుని యొక్క సన్నిధిలో పోరాడి గెలిచినవాడు అని అర్థాన్నిస్తుంది. మనము దేవుని బిడ్డలారా ఆది కాండము 32వ అధ్యాయములోనికి వెళ్ళి 28వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుదాము. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయుడు అనేటువంటి మాట మనం చూసినట్లయితే పోరాడి గెలిచినవాడు అని అర్థాన్నిస్తుంది. ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అబ్రహాము యొక్క మనవడైన దేవుని బిడ్డలారా యాకోబు మనకు కనబడతాడు, ఇస్సాకు యొక్క కుమారుడు. ఈ వ్యక్తిని మనం చూసినప్పుడు ప్రియులరా, అతడు తన యొక్క మరి మేనమామ ఇంటి దగ్గర నుంచి తిరిగి దేవుడు తనతో మాట్లాడినటువంటి బేతేలికి బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు తన అన్న అయినటువంటి ఏశావు యాకోబుని దేవుని బిడ్డలారా మరి ఇబ్బంది పెట్టాలని 400 మందిని తీసుకుని యాకోబుని కొట్టాలని వచ్చాడు. యాకోబుని కొట్టాలని ఏశావు ఎందుకు వచ్చాడు అంటే యాకోబు ఏశావునకు 2 పర్యాయాలు దేవుని బిడ్డలారా మరి మోసం చేసినట్లుగా దేవుని యొక్క లేఖనములో మనం చూడగలం. అయితే ఆ సందర్భంలో యాకోబు తన అన్న తన మీదకి దాడి చేయడానికి రాబోతున్న విషయం తెలుసుకుని యాకోబు ఒంటరిగా మిగిలి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించటం ప్రారంభించాడు, దేవుని దగ్గర మొరబెట్టడం ప్రారంభించాడు. ఆ సమయంలో దేవుని బిడ్డలారా రాత్రంతా దేవుని యొక్క సన్నిధిలో పెనుగులాడి రాత్రంతా దేవుని యొక్క సన్నిధిలో మొరబెట్టడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా అయితే దేవుని యొక్క పాదాలు పట్టుకుని అంటున్నాడు, అయ్యా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప
నేను నిన్ను విడిచిపెట్టను అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు నన్ను విడిచిపెట్టు అంటున్నాడు. యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, యాకోబుకి మరి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించాలి అన్నాడు. కారణం, దేవుని బిడ్డలారా, అన్నీ ఉన్నాయి కానీ అవి అతనికి మనశ్శాంతిని ఇవ్వలేకపోయినవి. కారణం, యాకోబు మోసం చేత సంపాదించుకున్న ఆస్తి. గమనించండి, నేటి దినాలలో దేవుని బిడ్డలారా, అన్నీ ఉన్నాయని చెప్పుకుంటున్న వారి జీవితాల్లో మనశ్శాంతి లేకోకుండా బాధపడుతున్న వారిని ఎందరినో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎవరైతే దేవుని యొక్క చిత్త ప్రకారంగా భక్తి చేసి ఎవరైతే దేవుని చేత ఆశీర్వదించబడతారో ఆ ఆశీర్వాదము ఆ వ్యక్తికి తృప్తినిస్తుంది. దేవుని బిడ్డలారా, ఆ ఆశీర్వాదము అతనికి దేవుని బిడ్డలారా సంతోషాన్నిస్తుంది. ఆ ఆశీర్వాదము నిలిచి ఉంటుంది. మోసం చేత సంపాదించినటువంటి ధనము దేవుని బిడ్డలారా నిద్ర పట్టనకుండా చేస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది, ఆరోగ్యం లేకుండా చేస్తుంది, ఆనందం లేకుండా చేస్తుంది. దేవుని బిడ్డలారా మనుషులకి దూరం చేస్తుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అయితే పిల్లరా, యాకోబుతో దేవుడు అంటున్నాడు, నీవు నన్ను వదిలిపెట్టు అంటున్నాడు. యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప వదిలిపెట్టను అన్నాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, యాకోబుని దేవుడు చాలా పర్యాయాలు ఆయనని దేవుని బిడ్డలారా వదిలిపెట్టమని అడిగినా వదిలిపెట్టలేదు. యాకోబును కూడా దేవుడు కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, యాకోబు పట్టు విడవక దేవుని సన్నిధిలో అడుగుతున్నప్పుడు ప్రభు అన్నాడు, నీ పేరేమిటి అన్నప్పుడు దేవుని బిడ్డలారా యాకోబు అంటున్నాడు, నా పేరు యాకోబు. దేవుడికి తెలియదా? నతానియేలు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే మరి నాకు తెలుసు అని ప్రభు చెప్పాడు కదా. ఇప్పుడు యాకోబు పేరు తెలియదంటే తెలుసు. దేవుని బిడ్డలారా, నీ పేరేమిటి అని అడిగితే యాకోబు అన్నాడు. ఆ మాటకి అర్థమేంటి తెలుసా? నేను మోసగాడునయ్యా. అంటే తన మోసాన్ని ఒప్పుకున్నాడు, తన అపరాధములు ఒప్పుకున్నాడు, తన అతిక్రమాలు ఒప్పుకున్నాడు. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధెలడు కానీ వాటిని విడిచిపెట్టిన వాడు ప్రభు యొక్క కనికరం పొందును అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినది. అయితే యాకోబు తన బలహీనతలు, తన లోపములను దేవుని యొక్క పాదాల దగ్గర ఒప్పుకున్నాడు, వదిలిపెట్టాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అన్నాడు. అంటే దేవుని బిడ్డలారా, యాకోబు అనగా దేవుని యొక్క సన్నిధిలో పోరాడి గెలిచినవాడు అని అర్థం. దేవుని బిడ్డలారా, యాకోబు దేవుని యొక్క సన్నిధిలో పెనిగిలాడి దేవుని యొక్క సన్నిధిలో పోరాడి గెలిచాడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో ఆ రాత్రంతా యాకోబు దేవునితో పెనుగులాడాడు అని మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా దేవునితో పెనుగులాడాడు అని మనం చూస్తున్నాం. మనము కూడా దేవుని బిడ్డలారా పోరాడే వారంగా ఉండాలి. ఎవరితోనంటే మన శరీరంతో పోరాటం చేసే వారంగా మనం ఉండాలి, మన మనసుతో పోరాటం చేసే వారంగా ఉండాలి, లోకముతో దేవుని బిడ్డలారా లోక ఆశలతో పోరాటం చేసే వారంగా ఉండాలి, పాపముతో పోరాటం చేసే వారముగా ఉండాలి. దేవుని బిడ్డలారా శత్రువైనటువంటి సాతానుడితో పోరాటం చేసే వారముగా మన జీవితంలో మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుని బిడ్డలారా దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాము. ఈ దినమందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇదిగో మీరు పరదేశులను యాత్రికులను ఉన్నారు గనుక ఇది మీకు ఆత్మకు విరోధముగా పోరాడేటువంటి మీ శరీర ఆశలను మీరు విసర్జించండి, వాటితో మీరు పోరాటము చెయ్యండి అని దేవుని యొక్క లేఖనములో వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా దైవ సన్నిధిలో ఇశ్రాయేలు అనగా పోరాడి గెలిచినవాడు అని అర్థాన్నిస్తుంది. దేవుని బిడ్డలారా ఇంకా ఇశ్రాయేలు అనగా అర్థం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు అనగా దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో తిరిగి జన్మించిన వాడు అని అర్థాన్నిస్తుంది. యాకోబు దేవుని బిడ్డలారా ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో నా పేరు యాకోబు అని ఒప్పుకున్నాడో, యాకోబు అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుని బిడ్డలారా అప్పుడే అతని పాపము నుండి అతడు విడుదల పొందుకుని దేవుని బిడ్డలారా ప్రార్థనా స్వభావాన్ని వదిలిపెట్టాడు. దేవుని బిడ్డలారా నవీన స్వభావాన్ని ఆయన ధరించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా దైవ లేఖనములు మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దామండి. మొదటి పేతురు పత్రిక దేవుని బిడ్డలారా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 2వ అధ్యాయము మనము 1 నుంచి 3 వచనాలు చదువుదాం. ప్రభువు దయాళుడని మీరు రుచిచూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను,
అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రభునందు ప్రియులరా, ఇశ్రాయేలీయులు అనేటువంటి అనుభవాన్ని మనం చూస్తే రెండవది తిరిగి జన్మించిన వాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో తిరిగి క్రొత్తగా జన్మించిన శిశువును పోలినవాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు దేవుని బిడ్డలారా, యాకోబు తన జీవితంలో ఎన్నో మోసాలు పెట్టుకున్నాడు, ఎన్నో దేవుని బిడ్డలారా లోపాలు పెట్టుకున్నాడు, ఎన్నో బలహీనతలు పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు దేవుని యొక్క వాక్యములు మనం చూసినట్లయితే అతడు తిరిగి జన్మించిన వాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తన పాపములకు ప్రాయశ్చిత్తం దొరికింది, తన అతిక్రమములకు పరిహారము దొరికింది. దేవుని బిడ్డలారా, అతడు ధన్యుడయ్యాడు. దేవుని బిడ్డలారా, దైవ సన్నిధులు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభువారు పేతురు గారి ద్వారా మాట్లాడిస్తున్నటువంటి మాట, ప్రభు దయాళుడని మీరు రుచి చూచున్న ఎడల సమస్తమైన దుష్టత్వము అన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మన హృదయాలలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తీసివేసుకోవాలంటున్నాడు దేవుని బిడ్డలారా. సమస్త దుష్టత్వమును, సమస్తమైన కపటము, వేషధారణ. దేవుని బిడ్డలారా, నేటి దినాలలో ఇవే మనకి లోకములో కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క దేవుని బిడ్డలారా సమస్త దుష్టత్వము, సమస్తమైనటువంటి దేవుని బిడ్డలారా కపటమును, సమస్తమైనటువంటి వేషధారణ, సమస్తమైనటువంటి అసూయ, సమస్తమైనటువంటి దూషణ మాటలు, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలారా మనలో నుండి తీసివేసుకోవాలి. మనము క్రొత్తగా జన్మించిన శిశువును పోలి ఉండాలి అని దేవుడు తన సేవకుల ద్వారా దేవుని బిడ్డలారా సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా వదిలిపెట్టేయాలి. ఎలా ఉండాలంటే, ఒక క్రొత్తగా జన్మించిన శిశువు ఏ విధంగా నిర్మలమైనటువంటి మనసు కలిగి ఒక పవిత్రత కలిగి ఉంటాడో ఆ విధముగా మీరు ఉండండి అంటూ ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలారా మీరు క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమనే పాలన, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు అపేక్షించండి అన్నాడు. ఈ దుష్టత్వము, ఈ దుర్నీతి, ఈ పాపము, ఈ అవిధేయత మన హృదయంలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా మనం ఆత్మీయంగా ఎదగలేము. అవి మన బలహీనపరుస్తాయి. దేవుని యొక్క కార్యాలు చూడనివ్వు. దేవుని బిడ్డలారా, దైవ సన్నిధానములో మనం ఇవి అన్నిటిని తీసివేసుకుని మనము దేవుని యొక్క సన్నిధిలో నమ్మకమైన వారముగా, దేవుని బిడ్డలారా ఆత్మ సంబంధమైన వారముగా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. మీరు చూడండి దేవుని బిడ్డలారా, ఈ రోజు ఎక్కడ చూస్తున్నా ఇవే కనబడుతున్నాయి. అసూయ, ద్వేషము, పగ, కక్ష, కలవరము, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలారా కనబడుతూ ఉన్నాయి. వీటన్నిటినీ మీరు మానండి, క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే అంటాడు. అపోస్తలుడైన పౌలు భక్తుడు కూడా ఏమని చెప్తున్నాడంటే, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలోకి వెళితే, ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయును అంటున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రొత్త వాయును అనేటువంటి మాట మనం చూస్తున్నాం. మన హృదయము దేవుని బిడ్డలారా ఒక క్రొత్తదిగా మారిపోవాలి. దేవుని బిడ్డలారా మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను మనం వదిలిపెట్టాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. గారడీ సీమోను చూచి అపోస్తలుడైన పేతురు గారు అంటున్నాడు, ఇదిగో సీమోను, నీవు దుష్టత్వములోను దుర్నీతి బంధకములో నీవు ఉన్నట్లుగా నాకు కనబడుచున్నది. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవయ్యా. నీవు నీ చెడితనమును నీవు ఒప్పుకున్నట్లయితే నీ హృదయ ఆలోచనలను దేవుడు క్షమిస్తాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాలలో గమనించండి. ఈ గారడీ సీమోను ప్రభువుని అంగీకరించి ప్రభు కొరకు జీవిస్తున్నట్లుగా దేవుని బిడ్డలారా కనబడ్డాడు. బాప్తిసం తీసుకున్నాడు, దేవుని యొక్క సంఘంలో ఉన్నాడు. కానీ హృదయము సరైంది కాదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని బిడ్డలారా దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నీకు ఆయాసకరమైనది నా యందు ఉందేమో, దయచేసి నాయన నాకు చూపించు, నీకు ఆయాసకరమైన దాన్ని నేను తీసివేసుకుంటాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో పవిత్రమైనటువంటి హృదయం,
కొత్త హృదయం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆ పాత దుష్ట హృదయం పోవాలి. దేవుని బిడ్డలారా, మీరు దేవుని యొక్క వాక్యములో చూస్తే సమస్తము క్రొత్తవాయని అంటున్నాడు. పాతవి గతించను. ఆ పులిసిన పిండు మళ్ళా ఉండటానికి వీలు లేదు, ఆ అపవిత్రత మళ్ళా ఉండటానికి వీలు లేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుని యొక్క పౌలు గారు ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే మనము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన చెప్తున్నాడు 22 నుంచి 24 వరకు చూస్తే, కావున మునుపటి ప్రవక్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని బిడ్డలారా చూడండి, ఆ ప్రాచీన స్వభావాన్ని మీరు వదిలిపెట్టండి, నవీన స్వభావాన్ని మీరు ధరించండి అంటున్నాడు. ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, మీ మార్గం వేరు, నా మార్గం వేరు. ఆకాశమునకు భూమికి ఎంత తేడో మీకు నాకు అంత తేడా అని దేవుని బిడ్డలారా యెషయా గ్రంథములో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, అవును, ప్రభు యొక్క పాదాల దగ్గర దేవుని బిడ్డలారా, ఆయన లాంటి హృదయము, ఆయన లాంటి మనసు, ఆయన లాంటి కన్నులు, ఆయన లాంటి చేతులు, ఆయన లాంటి చూపు, ఆయన లాంటి ప్రవక్తను కలిగి మనం ఉండాలని ఆ ప్రియ ప్రభు వారు ఇష్టపడుతూ ఉన్నాడు. మీరు కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై ఉండండి, పాతది మీలో ఉండటానికి వీలు లేదు. ఇశ్రాయేలీయుడు అనగా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే అతడు పోరాడి గెలిచిన వాడు, దేవుని బిడ్డలారా తిరిగి జన్మించిన వాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క వాక్యం చూస్తే 3వ అనుభవాన్ని మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీయుడు అంటే ఎవరు అని మనము దేవుని యొక్క లేఖనములో చూసినట్లయితే, దేవుని బిడ్డలారా సంఖ్యాకాండము 23వ అధ్యాయము దేవుని బిడ్డలారా 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మెట్టల శిఖరము నుండి అతనిని చూచుచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనములు మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే వీళ్ళు ప్రత్యేకింపబడిన జనాంగముగా మనం చూస్తూ ఉన్నాం. వారంట జనములలో లెక్కించబడరు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, జనాల్లో వారు లెక్కింపబడరు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య దేవుని బిడ్డలారా మనము ఒక సామెత మనం వింటూ ఉన్నాం. ఏంటనంటే చాలామంది, ఎవరు దయచేసి మాటకు అభ్యంతర పడకండి, నలుగురిలో నారాయణ కులంతో గోయిందా అన్నారు. దీన్ని మన క్రైస్తవులు చాలా తెలివిగా ఏమని మాట్లాడుతున్నారంటే, నలుగురిలో నతానియేలు, కులములో కొర్నేలు అనేటువంటి పేరు పెట్టారు. దేవుని బిడ్డలారా ఎంత విచిత్రమో చూడండి. లోక సామెత ఈ విధంగా ఉంటే మన దేవుని బిడ్డలు కూడా దాన్ని మరొక రకంగా మలచి కొంతమంది ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. గమనించండి, మనము ఎక్కడ ఉన్నా, ఎవరితో ఉన్నా మనము ఖచ్చితంగా దేవుని బిడ్డలం అనే ఒక గ్రహింపు మనలో ఉండాలండి. యేసుక్రీస్తు ప్రభువారిని కల్వరి సిలువకు దేవుని బిడ్డలారా అప్పగించడానికి ఇస్కరియోతు యోధ గెత్సేమనే తోటలో ఆనాడు దేవుని బిడ్డలారా ఆయన అప్పగించినప్పుడు యేసు ప్రభువారిని పట్టుకుని తీసుకుని వస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు తీసుకుని వస్తూ ఉండగా దేవుని బిడ్డలారా పేతురు దూరంగా ఉండి వెంబడించి ప్రభువారిని తీసుకుని వెళ్ళి ప్రధాన యాజకుడు ఇంట ముంగిటలో పెట్టినప్పుడు పేతురు గారంట కొంతమంది గుంపుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుందామని వెళ్ళి కూర్చుంటే ఆయన చూచి ఒక చిన్న పాప అంటుంది, ఇతడు నజరేడైన యేసుతో ఉన్నవాడు అని సాక్ష్యం ఇచ్చింది. దేవుని బిడ్డలారా అప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వేం చెప్తున్నావో నాకు తెలియదు అన్నాడు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా మరలా ఇంకొక చోటకి వెళితే వాళ్ళు అంటున్నారు, నీవు నజరేడైన యేసుతో ఉన్నవాడివి అంటున్నారు. ఈయన అంటున్నాడు, నేను లేనంటున్నాడు. నేను యేసుతో ఉన్నాడనక సాక్ష్యం ఎంత గొప్పదండి. ఈయన యేసు కుమారుడు, ఈయన యేసు కుమార్తె అనేటువంటి సాక్ష్యము ఎంత గొప్పది. 3 సందర్భాలలో దేవుని బిడ్డలారా ఈయన యేసుతో ఉన్నాడు అని వాళ్ళు గుర్తించారు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము ప్రత్యేకింపబడిన జీవితాన్ని మనం జీవించాలి. దేవుని బిడ్డలారా లోక ఆచారాలకి మనం దూరంగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా దైవ సన్నిధిలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే
ఇశ్రాయేలు యొక్క ప్రజలు వారు ఐగుప్తు దేశములో నుండి వారు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారు వస్తూ ఉన్నప్పుడు వారిని దేవుని బిడ్డలారా శపించడానికి వచ్చినటువంటి బిలాము వారిని చూచినప్పుడు వారు ఎలా కనిపించారు అంటే, దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించెను, జనములలో లెక్కింపబడరు. వారు దేవుని బిడ్డలారా అందరితో కలిసి ఉండరు. వాళ్ళ ఆచారాలు వేరు, వారి పద్ధతులు వేరు, వారి క్రమాలు వేరు, వారి ధర్మశాస్త్రం వేరు, వాళ్ళ ఆరాధన వేరు, వాళ్ళ సాంప్రదాయాలు వేరు. కానీ లోక సంబంధమైన సాంప్రదాయాలు వారి దగ్గర లేవు. ఇదిగో దేవుని బిడ్డలారా, మనము ఎస్తేరు గ్రంథంలోనికి వెళితే ఎస్తేరు గ్రంథములో యూదులను చూచి హామాన్ అంటున్నాడు రాజు దగ్గరికి వెళ్ళి, వారు సాంప్రదాయాలు వేరయ్యా, వారి పద్ధతులు వేరుగా ఉన్నాయని చెప్తున్నాడు. అవును, ఈరోజు మన పద్ధతులు, మన మాటలు, మన సాంప్రదాయాలు, మన ఆచారాలు వేరుగా ఉండాలి. ఎవరు వీరు అంటే, వీరు యేసుక్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారు అనేటువంటి ఒక సాక్ష్యము మనము కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, వారిని గురించి మనం చూసినట్లయితే వారు జనములలో లెక్కించబడరు. దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నడవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము దేవుని బిడ్డలారా ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినది. ఈరోజు నువ్వు నేను మనమందరము దేవుని యొక్క సంఘము ఈ చివరి దినాలలో దేవుని బిడ్డలారా ప్రత్యేకింపబడినదిగా ఉండాలి. అందుకే దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే కొరింథీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడది, దేవుని యొక్క మందిరానికి ఇదిగో మరి విగ్రహారాధనకి సంబంధమైన దానికి పొత్తెక్కడా, మీరు ప్రత్యేకింపబడిన వారు అంటున్నాడు. లోకములో నుండి దేవుడు మనం ప్రత్యేకపరిచాడు, పాపములో నుండి దేవుడు మనం ప్రత్యేకపరిచాడు, చీకటిలో నుండి దేవుడు మనం ప్రత్యేకపరిచాడు, లోక సంబంధమైన వాటన్నిటిలో నుండి దేవుడు మనను ప్రత్యేకపరిచాడు. ప్రభునందు ప్రియులారా, మనము చాలా జాగ్రత్తగా మనం ఉండాలని ప్రియా ప్రభువారు కోరుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు అనగా దేవుని బిడ్డలారా పోరాడి గెలిచిన వాడు, ఇశ్రాయేలీయుడు అనగా దేవుని బిడ్డలారా క్రొత్తగా జన్మించిన శిశువును పోలినవాడు, దేవుని బిడ్డలారా ఎక్కడ బలహీనత లేనటువంటి వాడు, ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకున్నవాడు. దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీయుడు అనగా అతడు ప్రత్యేకింపబడినవాడు. దేవుని బిడ్డలారా యహలోక మాలిన్యము వారికి అంటకుండా ఐగుప్తు దేశములో వారు ఉండగా, ఐగుప్తు దేశములో నిందలో ఉండగా దేవుని యొక్క గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు విమోచింపబడ్డారు అక్కడ దేవుని బిడ్డలారా. అయితే దేవుని బిడ్డలారా వారు నింద, వారు అవమానము కొట్టివేయబడినప్పుడు వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళు వస్తూ ఉండగా దేవుని బిడ్డలారా వారు జనములలో లెక్కించబడిన వారుగా కాక వాళ్ళు ప్రత్యేకింపబడినటువంటి వారుగా వారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నాతో మీతో మనందరితో మాట్లాడుచున్నాడు. నీవు నేను నిజమైన క్రైస్తవ్యాన్ని కలిగి ఉండాలి, నిజమైనటువంటి జీవితాన్ని జీవించాలి. మిగతా విషయాలు వచ్చే పాఠములు నేర్చుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ మోకా దావిద్ గారు, చర్చ్ ఆఫ్ గాడ్ ప్రార్థనా మందిరం, సోనో విజన్ ప్రక్క నూకల్ రామచంద్రరావు వీధి, పటమట, విజయవాడ.